ఎంత పెద్ద హీరోయిన్ ప్రశాంత్ కుటీలో ఉండేది. మేమందరూ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము. అమ్మాయికి అసలు మారలేదు, ఆ రూమ్ మారలేదు, ఆ ప్రశాంత్ కుటీని వదలలేదు. అంతే వెజిటేరియన్ ఫుడ్. అవును, ప్రశాంత్ కుటీ బాగుంటుంది. అది ఒక ఈ హోమ్లీగా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అక్కడ వెళ్తే అసలు నన్ను హగ్ చేసుకుని బోర్ ఏడ్చేసింది, చిన్నపిల్లలాగా ఏడ్చి. 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు, నేను అమ్మ ముగ్గురే ఉన్నాము, అమ్మని అని ఏడ్చి. అన్నాను ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయాలి, నువ్వు నేను తనకు ధైర్యం చెప్పింది, నేను అమ్మాయిలాగే. కానీ ఆ టైంలో అలా ఒకరికొకరు ఆద్దరు చెప్పుకొని అంత క్లోజ్ ఉండేది అన్నమాట అమ్మాయి. కానీ మరి అమ్మాయి పోయింది అలాగా, అప్పుడు అసలు నేను షూట్లో ఉన్నానండి. అప్పుడు కూడా ఆ టైంలో షూట్లో ఉన్నాను. నేను చెప్తే నేను నమ్మలేదు. సౌందర్యాన్ని వేరే ఎవరైనా చెప్తున్నారు, సౌందర్య ఎలా పోతుందండి, ఎందుకు పోతుంది అన్నాను. అసలు నమ్మలేదు నేను. అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారంటే ఇంక నేను, నాకు పక్కన మనుషులు ఉన్నారని ఏడ్చేసానండి. ఎవరి దగ్గర ఉందో ఆ క్లిప్పింగ్స్ తెలియదు, కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది. చిన్న పిల్లలాగా ఏడ్చేసాను నేను. నాకు మాటలు రావట్లేదు, నాకు ఒక షాక్ లాగా అయిందనమాట. ఆ అమ్మాయి పోవడం ఏంటి అసలు. ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా ఇది ట్రూ అండి, నేనైతే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా, నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయిని ఉంచేసి అనిపించింది ఆ టైంలో. అలా ఏడ్చేసాను నేను. సో చాలా మంచి అమ్మాయి కూడా, అమ్మాయి మంచి అమ్మాయి, పర్సనల్గా అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి. ఆ టైంలో అలా ఫీల్ అయ్యాను అనమాట. ఇప్పుడు అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు. ఎప్పుడైనా సినిమాలు వస్తే, తన సినిమాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంటుంది. నేననే కాదండి, అందరికీ సౌందర్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కామెంట్ చేయడం కానీ, లేకపోతే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ ఉండదండి. ఆల్మోస్ట్ మీలాగే ఇద్దరు కనుక త్రాసులు వేస్తే అలాగే మంచి క్యారెక్టర్స్ చేసింది, మంచి ఆర్టిస్ట్, ఒక అమూర్ లాంటి సినిమా చేసింది, మంచి సినిమాలు వేసింది అలా. కానీ అమ్మాయి ఒక మంచి లైఫ్ చూడలేకపోయింది కదా అనిపించింది. హ్యాపీ అండి అమ్మాయి చల్లిమ. యాక్చువల్గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం, సినిమా ఇంట్రెస్ట్ తక్కువ అండి. తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది, కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది, అది వేరు. తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా, మ్యారేజ్ చేసుకోవాలి, మనం మామూలు ఒక సామాన్య మనుషులాగా ఉండాలని, హౌస్ వైఫ్ లాగా మన అందరిలా ఉండాలని చాలా ఇష్టపడేది. నాకు తెలుసు అమ్మాయి అలాంటి ఒక లైఫ్ ఆ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది. సినిమాలో ఒక అంత ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాగా. జగపతి బాబుని చేసుకుంటుందని ఒక టైంలో లేదండి, అసలు ఆ జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు. ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు, ఆయన అలా లేదు. జగపతి బాబు గారికి సౌందర్య అంటే రెస్పెక్ట్, అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే. ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్ట్, వాళ్ళు బ్యానర్లో చాలా చేసిన సినిమా 2-3 సినిమాలు ఏదో చేసింది అనుకో. సో అంతే తప్ప అలాంటివి లేదు. సౌందర్యకి అయితే అసలు ఆ థాటే లేదండి, అస్సలు లేదు. మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి, ఎందుకంటే వాళ్ళ అన్నగారు చెప్పిన అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ అన్నగారు చెప్పారని అమ్మాయి చేసుకుంది. వాళ్ళ అన్నగారు చెప్పి ఏ మాట, నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట వినేది. చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ అమ్మకి కూతురులాగే ఉండేది తప్ప చెల్లెలాగా ఉండేది కాదు. అమ్మరు ఏం చెప్తే అది వినేది. అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు అదంతా ఊరికి ఇండస్ట్రీ అంతా విపరీతంగా మాట్లాడుకున్నారు. లేదండి, చెవిలో పడిందో లేదో నాకు తెలియదు, తెలుసు నాకు కూడా, బట్ లేదు అలాంటి లేదు. ఆ అమ్మాయికి లేదు, జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి. ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు, అలాగే ఆ అమ్మాయితో కూడా ఉండేవారు అనమాట. కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు, అందుకని అలా వచ్చింది అది. వాళ్ళిద్దరూ కొంచెం ఒక 4-5 సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో. అవును. తర్వాత